అధికారం కోసం అడ్డగోలు హామీలిచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల ఉసురు పోసుకుంటోంది. ఈ కోవలో రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వారి సంక్షేమాన్ని కాంగ్రెస్ సర్కార్ గాలి కొదిలేసింది. 3 దశాబ్దాల పాటు ప్రభుత్వానికి సేవ చేసిన విశ్రాంత ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా వేధిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది చనిపోయి మరికొంతమంది ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నా కనీసం కనికరించడం లేదు. వారి కన్నీళ్లను సైతం పట్టించుకోవడం లేదు. అంతేకాదు, హైకోర్టు తీర్పును కూడా తుంగలో తొక్కింది ఈ సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వంలో కన్నిటికీ విలువ లేదు, కష్టానికి గుర్తింపు లేదు. వయసు మీద పడి వ్యాధులు చుట్టుముట్టి పిట్టల్లా రాలుతున్నా సర్కారు పట్టించుకోదు. ఇంతకన్నా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు విశ్రాంత ఉద్యోగులు. ఈయన కష్టం కూడా అలాంటిదే. పేరు చెరుకుపల్లి వెంకయ్య. విద్యాశాఖలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ సరిగ్గా ఏడాది క్రితం ఉద్యోగ విరమణ పొందారు. కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాత్రం రూపాయి కూడా రాలేదు. గ్రాట్యుయిటీ, కమ్యూనిటేషన్, లీవ్ ఎన్కాష్మెంట్, జీపీఎఫ్, సిపిఎస్ ఫండ్స్ ఆర్థిక ప్రయోజనాల రూపంలో దాదాపు 60 లక్షల దాకా రావాల్సి ఉంది. ఏడాది దాటినా ఒక్క పైసా విడుదల చేయకపోవడంతో వెంకయ్య కష్టాలు రెట్టింపయ్యాయి. ప్రాణాంతకమైన క్యాన్సర్, ఇతర వ్యాధులతో పోరాడుతున్నానని రిటైర్డ్ హెచ్ఎం చెరుకుపల్లి వెంకయ్య కంటతడి పెట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. చెరుకుపల్లి వెంకయ్య భద్రాద్రి జిల్లాలోని అశ్వరావుపేట గర్ల్స్ హై స్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. వయసుతో పాటే అనారోగ్య సమస్యలు పెరిగిపోయాయి. గుండె సంబంధిత వ్యాధులు, ప్రాణాంతకమైన క్యాన్సర్, ఇతర వ్యాధులతో పోరాడుతున్నారు. చికిత్సకు చేతిలో చిల్లి గవ్వ లేక ఆర్థికంగా సతమతమవుతున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడంతో చికిత్స చేయించుకునే పరిస్థితి లేకుండా పోయిందని కన్నీటి పర్యంతమయ్యారు. ఖమ్మం జిల్లాలో దర్జాగా రాజ్యమేలుతున్న 3 మంత్రుల సాక్షిగా మీడియా ముందుకు వచ్చారు. దయలేని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు స్పందించకపోవడంతో మీడియా ముందు తన ఆవేదన చెప్పుకున్నారు. ఆరోగ్యం క్షీణించడం, గుండెకు రక్త ప్రసరణ సరిగా లేక వైద్యులు 2 స్టంట్లు వేశారు. ప్రస్తుతం క్యాన్సర్, ఇతర వ్యాధులకు చికిత్స తీసుకోవాలంటే దాదాపు 10 లక్షల వరకు ఖర్చు అవుతుందట. నా పేరు చెరుకుపల్లి వెంకయ్య అండి. నేను అశ్వరావుపేట గర్ల్స్ హై స్కూల్ నుంచి స్కూల్ అసిస్టెంట్గా 2025 మే 31 రిటైర్ అయిన కాని నుంచి నాకు అనారోగ్య సమస్యల వల్ల బాధపడుతున్నా. అనారోగ్య సమస్యలు బాధపడుతూ పోయిన సంవత్సరం జూలై 11న ఆపరేషన్ జరిగింది, గాల్ బ్లాడర్ ఆపరేషను. అది జరిగిన కాడ నుంచి కూడా అనారోగ్యం అంతే ఉంది. ఈ లోపల మా నాన్నగారు చనిపోయారు. మళ్ళీ జనవరి 26 నుంచి మళ్ళీ సమస్య మొదటికి వచ్చి జాండీస్ మళ్ళీ పెరిగి మళ్ళీ ఇబ్బంది పడతా ఉన్నా. ఈ సంవత్సర కాలంలో నేను ఈ రోజు వరకు నాకున్న ఆర్థిక వనరులన్నీ మా మేడ మీద ఉన్న బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి 15 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి ఇంతవరకు నేను బతికినా. ఇక నుంచి నా పరిస్థితి ఏం బాగలేదు సార్. నా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తరపున రేవంత్ రెడ్డి గారికి నా విన్నపం ఏంటంటే సార్, 2 చేతులే దండం పెడుతున్న రేవంత్ రెడ్డి గారికి. నాకు రావాల్సిన బెనిఫిట్స్ ఇంతవరకు ₹1 రాలేదు సార్. దాదాపు 50-60 లక్షల రూపాయలు రావాలి. ఆ 50-60 రూపాయలు మీరు ఇప్పించినట్లయితే నా ఆరోగ్యం బాగుపడి నా అప్పులు తీర్చుకొని నేను బతకడానికి అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం బట్టి దగ్గర పనిచేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక విశ్రాంత ఏఎస్ఐ ఆయన భార్య చనిపోయిన ఘటన మరవక ముందే ఇదే జిల్లాలో మరో రిటైర్డ్ ఉద్యోగి దీనస్థితికి చేరడం ఉద్యోగ వర్గంలో కలకలం రేపుతుంది. విశ్రాంత ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లింపు విషయంలో హైకోర్టు ఆదేశాలను కూడా ప్రభుత్వం పాటించకపోవడం దారుణమంటున్నారు. సీఎం, ఆర్థిక మంత్రి, రెవెన్యూ మంత్రి స్పందించాలని కోరుతున్నారు. ఇంకెన్ని ప్రాణాలను బలి తీసుకుంటారని మండిపడుతున్నారు.